నా పేరు బృహస్పతి. ఈయన మేనల్లుడు జాజుల భీష్మ గౌడ్. భీష్మ 40 years. లంగ్స్ క్యాన్సర్, లంగ్స్ నుంచి కడుపు నుంచి పూర్తిగా వ్యాపించిందని డాక్టర్లు నిర్ధారించిన తర్వాత మేము యూట్యూబ్లో చూసి చాలా వీడియోలు చూసి ఈ పునర్జన్మ నిర్ణయం తీసుకున్నాం. ఆయుర్వేదిక్ కూడా వాడదాము అని నిశ్చయించుకున్నాం. కరెక్ట్ 3 months ముందు కాఫ్, దమ్ము, ఈ నడుములో పెయిన్ స్టార్ట్ అయింది. తెలైన్ ఎక్కిచ్చారు, పెయిన్ వస్తూనే ఉన్నది, బాబు చెప్తూనే ఉన్నాడు. తర్వాత తక్కువ కాకుంటే ఎర్రమంజిల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ చెకింగ్ అయ్యి మొత్తం ఎగ్జామినేషన్ చేసి లంగ్స్లో వచ్చిందని చెప్పినారు. కాకుండా బయాప్సీ చేశారు, అన్ని టెస్టులు కూడా చేశారు. 10 days తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చినాక డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ గారు చూసి చెప్పినారు. అది వాడుతూనే ఉన్నాము. కొద్దిగా బ్లడ్ పడుతుంది 15 రోజులకు ఒకసారి. సరే, ఈ ఆయుర్వేదం ఇది కూడా వాడదాము. ఆయుర్వేదం అంటే మనము పురాతనమైన వైద్యము అందరూ వాడుతున్నారు కదా, మనము కూడా వాడదామని చెప్పేసి ఆ ఉత్సాహంతో, పేషెంట్ యొక్క ప్రోత్సాహంతో వచ్చినాము. ఒకసారి మనకు స్వయంగా అయితే ఇంకా 1000 మందికి చెప్పవచ్చు. నేను ఆల్రెడీ ఆర్య సమాజ్ పురోహితుడిని కాబట్టి ఇంకా నేను ఎక్కడెక్కడ యజ్ఞాలకు పోతే, మీటింగ్లకు పోతే, నేను మాకు వాట్సాప్లో పెట్టినాను, క్యాన్సర్ వచ్చింది 4th stage ఉన్నది, మీకు ఏమైనా తెలిసినవి ఉన్నాయా తెలపండి అంటే మా తన ఒక 10,000 మంది ఉంటారు, ఎవ్వరు తెలపలేకపోయినారు. మళ్ళీ నేనే పెట్టినాను, ఇన్ని యూట్యూబ్లో వస్తున్నాయి, మీరు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి. అట్లా నేను స్పందించవచ్చు ఇంకా ఫ్యూచర్లో. ఎవరికి బాధ అయితే వాళ్ళే స్పందిస్తారు కదండి. ఇప్పుడు చూసినాము, ఇక్కడ అట్మాస్ఫియర్ చూసినాము. ఒకటి ఒరిజినాలిటీ అంటే వేరే తీరు ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్నది, వీడియో తీసుకున్నాను. అసిస్టెంట్ అడిగినాడు, ఎందుకు తీస్తున్నారు వీడియో అని. అయ్యా, నేను నా లెక్క మంచిగా అయితే ఇంకొక 100 మంది చెప్పడానికి వీలవుతుంది, అందుకే తీసిన, వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ చూసినాక ఒరిజినాలిటీ అయితే అనిపించింది. ఆయుర్వేదం లోపల ఇంత మంచిగా చేస్తున్నారు అని. నేను 50 ఏళ్ళ నుంచి ఆయుర్వేదం అద్భుతమైన ఎన్నో జరిగినాయి. కరెక్ట్ మంది ఇప్పుడు తెలుస్తే నాకు ఒక నెల రోజులు అయితే తెలుస్తుంది, 1 month అయితే నేను చెప్పగలుగుతాను. జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆశ కూడా ఎక్కువ ఉన్నది. పేషెంట్ యొక్క ఉత్సాహం ఉంటేనే అవుతుందని కూడా ఒక డాక్టర్తో విన్నా నేను. సంజయ్ దత్కి వచ్చింది, ఆయన క్యూమో తీసుకుంటూ, ఎక్సర్సైజ్ చేస్తూ, మంచి ఫుడ్ తీసుకుంటూ జయించిండు. అట్లా పెద్ద షార్ట్స్ తీసుకుంటే ఎంతోమంది జయించిన వాళ్ళు ఉన్నారు. లోపలికి వెళ్ళి తనకు బతకాలని ఉంటే వస్తుంది అని యూట్యూబ్లో చూసిన. బాబుకు ఉన్నది, బతకాలని ఉన్నది, ఉత్సాహం ఉన్నది. ధన్యవాదాలు.